హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్నేహిత రెసిపీస్. ఈట్ రైట్, బీ స్మార్ట్. ఇవాల్టి రెసిపీ క్రిస్పీ స్నాక్. బియ్యపిండి అవసరం లేకుండానే ఒక కప్పు అటుకులు, ఒక కప్పు పుట్నాల పప్పు ఉంటే చాలు కరకరలాడే చెక్కలు రెడీ చేసుకోవచ్చు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. ఇలా చేసి పెడితే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు. ఒక్కసారి చూసారంటే చాలు, మళ్ళీ మర్చిపోకుండా వెంటనే చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? ప్రిపరేషన్లో ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు అటుకులు, అదే కప్పుతో పుట్నాల పప్పు తీసుకొని రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వాము పౌడర్. అయితే వాము పౌడర్ లేకపోతే మీరు డైరెక్ట్గా వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. వేడి నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ చేయి పెట్టకుండా గరిటెతోనే పొడిపిండి లేకుండా పిండి మొత్తం తడిసేలాగా ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం ముద్దగా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చినప్పుడు పిండి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఓ 5 మినిట్స్ ఆగి చూస్తే ఇదిగో పిండి చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని చక్కగా మెత్తగా చేత్తో మెదుపుకుంటూ మొత్తం ముద్దగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే చెక్కలు అంత మృదువుగా వస్తాయి. ఇక్కడ కొంచెం ఓపికగా కలుపుకోవాలండి. చేత్తో కొంచెం కష్టం అనిపిస్తే పప్పు గుత్తి లాంటివి తీసుకొని పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్ద మెత్తగా అయ్యే వరకు ఈ విధంగా దంచుకుంటూ బైండింగ్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల చెక్కలు చక్కగా బ్రేక్ అవ్వకుండా మృదువుగా వస్తాయి. ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలి. సాఫ్ట్నెస్ కోసం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని చేతికి అంటుకోకుండా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత పిండి ఇదిగో చూడండి చక్కగా ముద్దగా తయారైంది కదా. ఇప్పుడు దీంట్లోంచి చిన్న పోర్షన్స్గా తీసుకొని మనం ఇక్కడ 2 విధాలుగా చెక్కలు చేసుకోవచ్చు. ఒకటి, మనం చేతిలో పెట్టేసి ఇలా తంబుతో ప్రెస్ చేస్తూ కూడా చెక్కని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రెస్ చేస్తూ చేసుకోవడం వల్ల చెక్క విరిగిపోకుండా చాలా నీట్గా వస్తుంది. లేదంటే చిన్న పిండి ముద్దగా తీసుకొని దాన్ని 2 చేతుల మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తే కూడా చాలా చక్కగా వస్తాయి. అన్నీ సేమ్ ప్రొసీజర్లో పిండి ముద్ద మొత్తం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఉంటున్నప్పుడే ఈలోగా ముందు మనం స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని కొంచెం జాగ్రత్తగా వేయాలండి. వేసేటప్పుడు వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చెక్కలు వేయించుకుంటున్నప్పుడు ఒకవేళ అవి మునగకపోతే మనం వాటిని టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఇదిగో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుంటేనే కరకరలాడుతూ ఉంటాయి. సరిగా ఫ్రై అవ్వకుండా తీసేస్తే మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సేమ్ ప్రొసీజర్లో స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే కరకరలాడుతూ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంట్లో ఏ స్నాక్స్ లేనప్పుడు పిల్లల కోసం అప్పటికప్పుడు అటుకులు, పుట్నాల పప్పు యూస్ చేసి కరకరలాడుతూ ఉండే ఈ చెక్కలు రెడీ చేసి పెట్టవచ్చు. చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.